హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. డే 3 మొత్తానికి చాలా మంచిగానే ముగిసింది. కాకపోతే ఇది ఇరు జట్ల వైపు చెప్పే కంటే శ్రీలంక వైపే చెప్పాలి ఈ మొత్తం అని చెప్పుకోవచ్చు. సో మరి డే 3 ఏ విధంగా సాగింది రివ్యూలోకి వెళ్ళిపోదాం ఏమాత్రం లేట్ చేయకుండా. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. సో ఓవర్నైట్ స్కోర్ 8 వద్ద ప్రారంభించిన శ్రీలంకకి కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది ఇన్నింగ్స్ అనేది. అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే సాగింది. అయితే 35 దగ్గర థర్డ్ వికెట్ అయితే పడింది. 19 రన్స్ వేసి బ్యాటర్ అవుట్ అవ్వడం జరిగింది కమిల్ మిషారా అవుట్ అయిన తర్వాత కమింద మెండిస్ రావడం. కమింద మెండిస్ అండ్ పసిందు సూర్య బండారా ఇద్దరు కలిసి 87 రన్స్ పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేశారు. 87 రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేసినప్పటికీ ఫస్ట్ సెషన్లో డామినేట్ అయితే చేయగలిగింది శ్రీలంక అని చెప్పుకోవచ్చు. 120 రన్స్ ఆ సెషన్లో రాబట్టడం జరిగింది శ్రీలంక. అండ్ టర్న్ బౌన్స్ అనేది షార్ట్ బాల్స్కి ట్రై చేసి వికెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. షార్ట్ బాల్స్ని ప్రయోగించి వికెట్స్ అయితే తీసుకున్నారు. ఆ సెషన్లో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు అయితే తీసుకోవడం విశేషం. అయితే ఈ పార్ట్నర్షిప్ని విడగొట్టింది కూడా ప్రసిద్ధ్ కృష్ణనే. కాకపోతే ప్రసిద్ధ్ కృష్ణ వికెట్స్ తీసుకున్నప్పటికీ ఎకనామికల్గా అయితే కాదు, చాలా వరకు ఎక్స్పెన్సివ్గానే వెళ్ళిపోవడం అయితే మరో విశేషంగా చెప్పుకోవచ్చు. సో లంచ్కి అరౌండ్ 118 అట్లా ఉండంగానే వాళ్ళు వెళ్ళిపోవడం అయితే జరిగింది. తర్వాత సెకండ్ సెషన్ మాత్రం ఇండియా పక్షాన వెళ్ళింది. ఈ సెషన్ మాత్రం సెట్ అయినటువంటి పసిందు సూర్య బండారాని అవుట్ చేయడం జరిగింది సార్ రవీంద్ర జడేజా. ఆ తర్వాత నీరజ్ డిక్వెల్ల వికెట్ మనసుతా తీసుకోవడం. అండ్ 173కే 7 వికెట్స్ కోల్పోయిన తరుణంలో సునీల్ దినోషా ఇద్దరితో కలిసి మంచి పార్ట్నర్షిప్స్ అయితే నెలకొల్పడం జరిగింది. కేశర నువాంతతో కలిసి 58 రన్స్ పార్ట్నర్షిప్ రాబట్టడం జరిగింది. కానీ నువాంత చేసింది మాత్రం చాలా తక్కువ రన్సే, జస్ట్ 18 రన్స్ అలా స్కోర్ చేశాడు. నీరజ్ డిక్వెల్ల మాత్రం గోల్డెన్ డక్ వెనుదిరిగాడు. సో తర్వాత ఇప్పుడు లహీర్ కుమారతో 31 రన్స్ పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేశాడు. కానీ లాట్ ఆఫ్ బాల్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. లాట్ ఆఫ్ బాల్స్ ముఖ్యంగా లహీర్ కుమార చేసింది 8 రన్స్ అయినప్పటికీ 50కి పైగా బాల్స్ని అయితే ఫేస్ చేయడం మరో విశేషం. సో పిచ్కి అడాప్ట్ అవ్వడానికి గేమ్ ప్లాన్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇద్దరితో కలిసి దగ్గర 92 పైగా పార్ట్నర్షిప్స్ అయితే నెలకొల్పాడు సునీల్ దినోషా. ఇప్పుడు ప్రజెంట్ తను 85 వద్ద నాట్అవుట్లో ఉండడం అయితే జరిగింది. టోటల్గా ఇంకా 238 రన్స్ వెనకంజలోనే శ్రీలంక ఉంది. ఇంకా జస్ట్ 34 రన్స్ చేస్తే వాళ్ళు ఫాలోవన్ గండం నుంచి అయితే తప్పుకుంటారు. సో ఇంకా కావాల్సింది 2 వికెట్లు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ డే ఎండ్ అయ్యే సమయానికి స్కోర్ 265 రన్స్ మాత్రమే స్కోర్ చేసింది. ఆల్అవుట్ చేయడంలో ఇండియా విఫలమైందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉన్నటువంటి వెదర్ రిపోర్ట్కి, పిచ్ కండిషన్స్కి టీమిండియా అడాప్ట్ అవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు. అంత సూట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. సో వర్షం కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ అవుట్ఫీల్డ్ పైకి బాల్ వెళ్ళిన తర్వాత సాఫ్ట్గా మారిన తర్వాత రన్స్ ఎలా రాబడతారో మనందరికీ తెలుసు. రఫ్ ఏరియాలో పడ్డప్పుడు మాత్రమే బాల్ టర్న్ అవ్వడం జరిగింది. మిగతా టైంలో మాత్రం అసలు టర్న్ కాదు కదా, ఏది కూడా లేదని చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా స్పిన్నర్స్ని మాత్రం దినుష చాలా చక్కగా గేమ్కి అడాప్ట్ అయ్యి రన్స్ ఫ్లో అనేది తీసుకురావడం జరిగింది శ్రీలంక బోర్డు పైకి. సో శ్రీలంక ఇప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంది, థర్డ్ సెషన్ డామినేట్ చేయగలిగింది అంటే దాంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ దినుషది అని చెప్పుకోవచ్చు. సో మరి తన వికెట్ ఇండియా విజయానికి అండ్ శ్రీలంక డ్రా చేయాలన్నా, శ్రీలంకని గెలిపించాలన్నా అడ్డుగోడల దినుష నిలబడటం జరిగింది. సో మరి చెప్పండి గైస్, టీమిండియా శ్రీలంకని ఎంతలోపు ఆలోచిస్తుంది? ఇంకా బాల్ అనేది న్యూగానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 83.4 ఓవర్స్ మాత్రమే అయింది. 84th ఓవర్ మిడిల్లోనే వరుణుడు రావడం, గండి కొట్టడం. సో డేకి ఎండ్ కాల్ అయితే ఎంపైర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి జడేజా రేపొచ్చి 2 balls వేయాల్సి ఉంటుంది. బాల్ ఇంకా న్యూగానే ఉంది కాబట్టి ఫ్రెష్గా వస్తారు. చకచక ఆలోచిస్తే మనకి మంచి లీడ్ కూడా వచ్చే ఆస్కారం అయితే ఉంది. మరి ఎంత లీడ్ తీసుకొస్తారు టీమిండియా అనేది చూడాలి. ఏ స్లెడ్జింగ్స్ చేయకుండా మన పని ఏదో మనం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మంచి లీడ్ అయితే సాధించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక వికెట్స్ కనుక చూస్తే మన ప్రసిద్ధ్ కృష్ణ 3, ఆ తర్వాత మానస్ తార్ 3 వికెట్లు, సర్ రవీంద్ర జడేజా 1 వికెట్, ఆ తర్వాత మొహమ్మద్ సిరాజ్ 1 వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం. అందులో ఛార్జింగ్ లేదురా.